టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని అక్రమాలను కుంభకోణాలన్నీ కూడా వెలికి తీస్తాం, బయట పెడతాం. సూత్రధారులు పాత్రధారులందరూ కూడా జైలుకు పంపిస్తామని చెప్పి చెప్పడమే కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశం మీద కూడా నిబద్ధతతో విచారణ జరిపించి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నాయకులను బాధ్యులుగా చేసి వారి మీద మరి దర్యాప్తు జరిపినటువంటి దాఖలు కూడా కనపడతలేవు. మొదటి రోజు చూస్తూ ఉన్నాం, మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్ గురించి వేల కోట్ల అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆ మెక్కినదంతా కూడా కక్కిస్తామని ప్రజలకు పంచిపెడతామని చెప్పారు. చివరికి మరి రిటైర్డ్ జస్టిస్లతో దర్యాప్తు విచారణ చెప్పి దాన్ని అటకెక్కించేశారు. ఆ తర్వాత ధరణి మీద కూడా కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం అందులో అధికారులు బీఆర్ఎస్ నాయకులు అన్యాక్రాంతం చేశారని, పేదల భూములు లాక్కున్నారని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. లక్షల సంఖ్యలో దరఖాస్తు కూడా వచ్చాయి. ఆ రకంగా బీఆర్ఎస్ నాయకుల యొక్క భాగవతం బయట పెడుతున్నాం, భూముల కుంభకోణం అన్నారు. ఇంతవరకు కూడా ఒక్క దరఖాస్తు మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని న్యాయం చేసిన దాఖలాలు లేవు. మియాపూర్ భూములు అన్నారు, రకరకాలైనటువంటి మరి ఆరోపణలు చేస్తూ ఎందుకు మరి అర్ధాంతరంగా దాని మీద మరి ఆపివేస్తున్నారో. డ్రగ్స్ మాఫియా అన్నారు, పతాక శీర్షికల్లో వార్తలు పత్రికల్లో. ఈ రకంగా కొత్తగా ఇప్పుడు తెర మీదకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై, లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతారు. అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అని. అది ఒకరిదా ఇద్దరిదా వేలదా ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమే వారు చెప్తున్నారు. పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని. ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బుద్ధ జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మరి నెరవేర్స్తామని చెప్పి మాట తప్పిన అంశం. ఆ రకంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలను అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేదానికి బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పునిచ్చి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. ఈ రకంగా రెండు పార్టీలు కలిసి, అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో, మోదీ హవా దేశవ్యాప్తంగా, తెలంగాణలో కూడా మారుమూల గ్రామంలో కూడా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఈ రకంగా ఢిల్లీలో
దోస్తీ, ఇవాళ గల్లీలో కుస్తీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా ఇవాళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకసారి కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినట్టయితే నియంతృత్వాన్ని నమ్ముకున్నవాడు తన నీడను కూడా నమ్మలేడట. నీడ వెంటాడుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో ఏ రకంగా వ్యవహరిస్తాడో మరి కేసీఆర్ పాలనలో కూడా తన పాలన మీద తనకు నమ్మకం లేకుండా ప్రజా జీవితంలో ముఖ్యమైనటువంటి అందరిపైన కూడా వారి కదలికలపైన, మరి ప్రధాన మీడియా బ్యూరో చీఫ్ల పైన, ప్రతిపక్షాల నాయకులపైన, లేదా కొంతమంది బ్యూరోక్రాట్లు లేదా వ్యాపారులు, రకరకాలైనటువంటి ఆ వర్గాల మీద మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు, నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళకి తేలుతా ఉన్నది. వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు, వారు సచివాలయం వెళ్ళలేదు, ఫైళ్లు కదలలేదు. ప్రతి పథకంలో కూడా అవినీతి, అక్రమాలు, కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాలు తప్పితే ఆ రకంగా ప్రతి స్కీమ్లో ఒక స్కామ్, ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు, వారి మీద మరి దుర్భాషలాడుతూ ఒక నియంతృత్వ పోకడలతో వ్యవహరించారో గత 5 సంవత్సరాలు ప్రజలు గమనించారు. వారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవాళ వెలుగులో వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సైతం కూడా ఆ రకంగా రాజకీయంగా కూడా మరి ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంలో వారి కదలికల్ని, సంభాషణల్ని ఈ రకంగా ట్యాపింగ్ చేయడం అనేది ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందేదానికి మరి దానికి తోడు దాన్ని అలుసుగా తీసుకొని మరి కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఇవాళ ఇవన్నీ కూడా కథలుగా ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఏ రకంగా స్వామి కార్యాన్ని స్వకార్యాన్ని చేర్చుకు ఆ రకంగా ప్రభుత్వం ఒక కోణంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కు దోహదపడితే అధికారులు సందట్లో సడైమే మాదిరిగా ఏ రకంగా సదురుకున్నారో ఇవన్నీ కూడా వార్తలు మన వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి అత్యంత జుగుత్సాకరంగా మాటలతో చెప్పలేని విధంగా జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు తెలంగాణ ప్రజలు అసహించుకునేటువంటి విధంగా, పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగించే విధంగా జరగడమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం మరి సాకారం చేసినటువంటి ప్రాథమిక హక్కును భంగం కలిగించినట్టుగా గత ప్రభుత్వం చేసినటువంటి అది తీవ్రమైన నేరంగా. ఎందుకంటే గత ప్రభుత్వం అక్రమార్కుల సొమ్ముతో హవాలా రాజ్యాలు నడిపేటువంటి మరి ఆ స్థితికి గత ప్రభుత్వం ఒక దొంగల ముఠాతో మాఫియా రాజ్యాన్ని నడిపినట్టుగా తెలంగాణను పూర్తిగా ఇవాళ అబాస పాలు చేసినటువంటి విషయాలు ఇవాళ బయటికి రావడం చూస్తూ ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఏది ఉందో ఇది సామాన్యమైనది కాదు. కేంద్ర హోంశాఖ అనుమతి అనేది ఖచ్చితంగా మరి అవసరమనే విషయాన్ని విస్మరించే వాళ్ళ కేటీఆర్ గారు జరిగితే జరిగి ఉండొచ్చు 1, 2 అది పోలీసు అనుమతితోనే అని చెప్తున్నాను. కాబట్టి ఇవాళ పోలీసులతో అనుమతి జరిగినట్టయితే మీరు మరి మీ ప్రభుత్వం ఏ రకంగా మరి వ్యవహరించింది, ఏ రకంగా కళ్ళు మూసుకుంది అంటే ఆ రోజు మీరు గుడ్డిగాడిద పనులు దోముతున్నారా? మీ ప్రమేయం లేకుండా పోలీసులు ఇంత వ్యవహారానికి దోహదపడితే, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే, ఆ రకంగా చట్టాలు అతిక్రమించి చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను ఇవాళ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం మారడంతోనే హార్డ్ డిస్కులు, రికార్డింగ్ పరికరాలు మొత్తం డేటా రిట్రీవ్ చేయడానికి వీలు లేకుండా ధ్వంసం చేసేటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నట్టే ఎంత దారుణంగా గత ప్రభుత్వం వివరించిందో. మరి ఈ రకంగా ఇజ్రాయెల్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం వివరించిందో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నప్పుడు ఉప ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఆనాడు బీజేపీ నాయకుల కదలికలు ఏ రకంగా ట్యాప్ చేసే ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది
భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరుతున్నారో ఇవాళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్, కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడం ఏంటి, ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో 3 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలను కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని కేవలం ఇవాళ ఎన్నికల సమయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ అంశాలను తెరమరుగు చేస్తే తెలంగాణ ప్రజలు సమాజం క్షమించదని. ఎందుకంటే బాధితులు అనేక మంది ఇవాళ ఏదైతే వాళ్ళ ఆవేదన ఏ రకంగా ఇవాళ ప్రతిపక్షాలే కాదు వ్యాపారులను కూడా ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి సొమ్ము చేసుకున్నారో ఇవన్నీ కూడా ఉదంతాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆషామాషిగా కాకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు తాటాకు చప్పులు కాదని నిరూపించుకోవాలంటే మరి ఈయన లీక్ వీరుడు కాదు గ్రీక్ వీరుడు అని చెప్పి నిరూపించుకోవాలన్నా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు ఆదేశించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి కేవలం మరి ఇవాళ దానికి పాత్రధారులు మాత్రమే కాదు సూత్రధారులు కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా మరి మీరు ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆదేశం ఇవ్వాలని. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం మద్యం కుంభకోణంలో ఒకవైపు కవిత గారి పాత్ర, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో ఆ కుటుంబంలో ప్రముఖమైన వ్యక్తుల పాత్ర ఉందని, అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆ కుటుంబానికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారి పాత్ర ఉందని, ఏ రకంగా ఈ కుటుంబం మొత్తం కలిసి తెలంగాణ సంపదను దోచుకున్నారో ప్రజలు ఇవాళ మరి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఏమాత్రం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదని లేదా మీకు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కనుక ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీకి వారు ఆదేశం ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. లేనట్లయితే ఇవాళ మనం ఇంతకు చెప్పినట్టుగా కాళేశ్వరము లేదా ఇవాళ ధరణి, డ్రగ్స్ రకరకాలైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చినా అవి కాల గర్భంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేల్చాలని చెప్పి దానికి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తేల్చమంటున్నా, అందుకనే తేల్చాలి ప్రభుత్వం. ఇప్పుడు అనేక మంది ఇప్పటికీ మా పార్టీలకు సంబంధించి ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు చెప్పారు, మా బ్యాంకు ఖాతాల నుంచి అకౌంట్ నుంచి అఫీషియల్గా అకౌంట్ నుంచే డబ్బులు తీసుకురావడానికి వస్తేనే బ్యాంకుల్ని ఏ రకంగా ఆనాడు పోలీస్ అధికారులు మరి పట్టుకొని వారి బాధినారనే విషయం చెప్పారు. ఆ డబ్బును ఆ ఎన్నికల్లో ఏ రకంగా స్వాధీనం చేసుకుని చెప్పారు. నేను రఘునందన్ గారు కూడా వారు కూడా నేను ఫిర్యాదు చేశారు దుబ్బాక సందర్భంగా. కాబట్టి ఇంకా చాలా అనేక అంశాలు ఈ ప్రభుత్వం నిజంగా మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ పూర్తిగా దేశంలో ఎక్కడ జరిగిన సంఘటనలు తెలంగాణలో జరిగినాయంటే సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో